రాబోయే స్థానిక సంస్థలు మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయడమే ఏకైక లక్ష్యమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రూరల్ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూరల్ నియోజకవర్గంలో 100కు 100% స్థానిక సంస్థల స్థానాలను ఎలా గెలిచామో ఈసారి కూడా అదే హిస్టరీని రిపీట్ చేస్తామన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మంత్రి నారాయణ, తాను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర అందరం పూర్తి సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నెల్లూరు గడ్డ నుండి క్లీన్ స్వీప్ విజయంతో ఆయనకు నిజమైన కానుక అందిస్తామని కోటంరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు లోటల్ ఎలక్షన్ స్థానిక ఎన్నికల్లో 100కి 100 గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండోసారి ఏ విధంగా నెల్లూరు రూరల్లో 100కి 100 100% గెలిచాము. అదేవిధంగా ఈసారి కూడా 18 సర్పంచులు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, వార్డుని పెరుగుతాయని 37 ఇంకా కూడా పెరుగుతాయని చెప్తున్నారు. నేను చూస్తూ ఉన్నా, పత్రికల్లో చూస్తూ ఉన్నా. ఇన్ని పెరిగితే మొత్తం 100%. రెండో నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్ది నాది ఒకే మాట. నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఎమ్మెల్యే, నేను ఇంకొద్దిరు ఎమ్మెల్యేని. అదేవిధంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు బేదా రవిచంద్ర గారు, మేమందరం చక్కగా సమన్వయం చేసుకుని అటు నారాయణ సారు, నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు సమన్వయం చేసుకుని చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో నెల్లూరు కార్పొరేషన్ 100కి 100% ప్రజల మన్నన పొంది గెలిచి నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారి నెల్లూరు నుంచి మేము ఇచ్చే నిజమైన కానుక ఇది అవుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు కష్టం చేస్తాం. నేను కష్టం చేస్తా, నా తమ్ముడు కష్టం చేస్తాడు, నా కుమార్తెలు కష్టం చేస్తారు, నా భార్య కష్టం చేస్తుంది. మా భానుశ్రీ గారి దగ్గర నుంచి రూరల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరం కష్టపడతాం. ఎందుకంటే ఈ ఎన్నికలు కార్యకర్త ఎన్నికలు, కార్యకర్తల్ని నాయకులు చేసే ఎన్నికలు. కాబట్టి జెండా మోసిన కార్యకర్తలకి మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన, కష్టం చేసిన, ప్రజల్లో మద్దతు ఉన్న, ప్రజల ఆశీస్సులు ఉన్న అలాంటి వ్యక్తులకే కార్పొరేట్ టికెట్లు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆశీస్సులతో నా వంతు ప్రయత్నాలు నేను చేస్తా. వారిని కార్పొరేటర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా వారికి శ్రమ ఎక్కువ కాకుండా ఆ శ్రమంతా కూడా నేను తీసుకుని ఇక్కడ వారి కష్టంతో నేను ఎమ్మెల్యేనయ్యా. మేము వారి ఎన్నికల్లో కూడా అంతకు రెట్టించిన కష్టంతో నేను, నా కుటుంబం మొత్తం కష్టం చేస్తాను.